ఇప్పుడు మీరు ఒక ఉన్నత స్థాయి అధికారిగా మీరు చేస్తున్న కృషి బాగానే ఉంది, అందరూ చూస్తున్నారు కూడా. అయితే మీ అది క్షేత్రస్థాయిలో సరిగా అమలు కావడం లేదు. పోలీసులంతా కూడా ఇక్కడ మీరు చెప్పిన తర్వాత తలలు ఊపుతున్న పోలీసులు అక్కడికి వెళ్ళేసరికి దాన్ని అంతా కూడా పక్కన పెట్టేసి తమ వ్యక్తిగత కార్యకలాపాలకే కూడా ఎక్కువగా పెద్దపీట వేస్తున్నారు. దాంతోనే జిల్లాలో కొద్దిగా లా అండ్ ఆర్డర్ కూడా దారి తప్పుతోంది అనేది. అంటే అన్ని గ్రామాలు కపట్రాలలాగా లేవు, అంటే దీనికంతా పోలీసులే కారణము అనేది అయితే ఉంది. మీ ఆలోచన ఒకటి, కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్నది మరొకటి అంటున్నారు. అంటే ఇది పూర్తిగా నిజం కాదు. ఇటువంటి విమర్శను కొంతమంది సృష్టిస్తున్నారు తప్ప జిల్లాలో శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో పటిష్టంగా ఉన్నాయి. మనం ఉదాహరణ చూస్తే ఇంకా ఎక్కడ ఎటువంటి సంఘటనలు లేవు. ఇటీవలే ఉదాహరణ తీసుకుంటే మనం నంద్యాలలో నడిబొడ్డున ఒక రౌడీ షీటర్ని మరో రౌడీ షీటర్ కత్తితో అతి దారుణంగా జనం మధ్యలోనే హత్య చేశాడు, అతి పాశవికంగా. అది కూడా లా అండ్ ఆర్డర్ ఒక అంటే ఇటువంటి అది పాత కక్షల నేపథ్యంలో అది ఆ నేరం జరిగింది. ఆ నేరం జరిగిన వెంటనే సుమారుగా ఒక 4-5 టీమ్స్ మేము పెట్టడం జరిగింది. ఆ నేరస్తులందరినీ పట్టుకోవడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా జిల్లా బహిష్కరణ చేయాలని చెప్పేసి కొన్ని ప్రపోజల్స్ కూడా పెట్టాం. సో అటువంటి సంఘటనలు జరిగినాయి, కానీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ అంటే కనుక ఎక్కడ జరగలేదు. అంటే ఇటీవల డోన్లో కూడా ఈ స్పాన్ జరిగిన ఇట్లాంటివి కూడా కొన్ని అక్రమంగా కూడా అక్కడ ఇది ఎగుమతి చేస్తున్నటువంటి మీడియాలో కూడా పెద్ద ఎత్తున కథనాలు కూడా వచ్చాయి. అంటే పోలీస్ వ్యవస్థ పటిష్టంగా జిల్లాలో పనిచేసి ఎందుకు జరుగుతుంటాయి? అటువంటి సమాచారం ఉన్నప్పుడు ఖచ్చితంగా పోలీస్ శాఖ స్పందిస్తుంది. మనం కూడా గతంలో బేతంచెర్లలోని డోన్లోని ఇటువంటి సంఘటన వచ్చినప్పుడు ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా అది మైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించింది కాబట్టి ఇటీవల ఏదైతే క్వార్జ్ మైనింగ్ మీరు చెప్తున్నారో ఆ ఇష్యూ వచ్చినప్పుడు మైనింగ్ శాఖ ప్రత్యేకంగా దాడులు చేస్తుంది. ఇటీవల కూడా నిన్న కూడా దాడులు చేసింది. సో వాళ్ళు కనుక మన సహకారం అడిగితే ఖచ్చితంగా పోలీస్ శాఖ సహకారం అందిస్తుంది. సహకారం అందించి వాళ్ళు దాడులు చేసేటప్పుడు ఇంకా బెటర్గా కోఆర్డినేషన్ చేయడానికి మేము ఆ శాఖ కూడా పూర్తిగా సహకరిస్తున్నాం, భవిష్యత్తులో కూడా సహకరిస్తాం. సమాజంలో ఏ విషయాన్ని తీసుకున్నా, ఏ డిపార్ట్మెంట్ని తీసుకున్నా ఫస్ట్ మాట్లాడుకుంటేది పోలీస్ వ్యవస్థ గురించి, పోలీస్ డిపార్ట్మెంట్ గురించి. అబ్బా పోలీసా వాళ్ళతో ఎందుకులే మనకు అనేది ప్రతి ఒక్కరు భయపడతారు. అంటే పోలీస్ అంటే ఒక ఉన్నత స్థాయి వర్గాలకు, రాజకీయ నాయకులకు, న్యాయవాదులకు, ఇతర ఇంకా మీడియా వారికి తప్పితే సామాన్యులకు పోలీసు మాటినరు. అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే జోబులో నోట్ల కట్టలు పెట్టుకొని పోతేనే మాట. ఎందుకంటే ఏ పని కావాలన్నా కూడా ఎంత ఇస్తావు. ఒక రైటర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ రాయాలన్నా కూడా పేపర్ ఖర్చు అవుతుంది, పెన్ను ఖర్చు అవుతుంది, కార్బన్ ఖర్చు అవుతుంది. మాకు 200 ఇవ్వండి, 500 ఇవ్వండి, 1000 రూపాయలు అని అడిగే రోజులు అనమాట. సెల్ ఫోన్ పోయిందని కంప్లైంట్ చేయడానికి వెళ్తే కూడా 500 ఇవ్వండి, 1000 రూపాయలు ఇవ్వండి, మాకు కార్బన్ ఊరికి వస్తుందా, పేపర్ ఊరికి వస్తుందా, డబ్బులు ఇవ్వండి అని అడిగే పరిస్థితి ఉంది. దీంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి కూడా సామాన్యులు జంకుతున్నారు. ఈ పరిస్థితిని మీరు ఎలా అధిగమిస్తారు? అంటే జిల్లాలో చాలా వరకు అధిగమించాం. ప్రధానంగా పూర్తి స్థాయిలో ఎస్పీ ఆఫీస్ కూడా పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులో తీసుకొచ్చాం. అదేవిధంగా స్టేషనరీ ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు స్టేషనరీ ఇప్పుడు ఎవరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కార్బన్ కాపీల గురించో పేపర్ గురించో డబ్బులు అడిగితే ఇంకా వాళ్ళని మీరు అడగచ్చు, ప్రజలు కూడా అడగచ్చు. ఎందుకంటే ఇంకా ప్రభుత్వమే ఇస్తుంది స్టేషనరీ. పోలీసుని ప్రశ్నించే ధైర్యం ఇంకా ప్రజల్లో రాలేదు. అటువంటి ధైర్యం లేనప్పుడు ఎస్పీకి చెప్పాలి, డిఎస్పీకి చెప్పాలి. మేమంతా అందుబాటులో ఉన్నాము. అటువంటి చిన్న సంఘటనలు ఎక్కడైనా జరిగితే మాత్రం కఠినంగా వాళ్ళని శిక్షించడానికి యంత్రాంగం ఉంది. ఈవెన్ ఎస్ఐలు, సిఐలు, కానిస్టేబుల్స్ ఎవరైనా తప్పిదాలు చేస్తే ఇంకా వాళ్ళకు కూడా శాఖాపరంగా మేము కఠినంగా చర్యలు తీసుకుంటున్నాం. ఇంతకుముందు తీసుకున్నాం, భవిష్యత్తులో కూడా తీసుకుంటాం. ఒక ఎస్పీ గారిని కలవాలంటే సామాన్యుడికి అంత త్వరగా వీలు పడుతుంది. ఎస్పీ గారిని కావాలంటే బయట హోంగార్డ్ని కలవాలి, లోపలికి వచ్చిన గన్మెన్ అడగాలి, అక్కడి నుంచి దాటితే సీసీ గారిని కలవాలి. సీసీ గారు కాసేపు వెయిట్ చేయండి, ఎస్పీ గారు బిజీగా ఉన్నారంటారు. అన్ని స్టెప్పులు దాటి ఎస్పీ గారిని కలుసుకోవడానికి అవన్నీ స్టెప్స్ కూడా చాలా చాలా సరళీకరించాం. ప్రతి సోమవారం ప్రజా దర్బార్ నడుస్తుంది. ప్రజా దర్బార్లో నాకు మన కర్నూలు ప్రజా దర్బార్లో సుమారుగా 1000 మంది పైన జనం వస్తుంటారు. సుమారుగా 100-150 పిటిషన్లు వస్తుంటాయి. ఆ పిటిషన్లన్నీ కూడా మేము మళ్ళీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది, చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని. అదేవిధంగా నాకు ఫోన్లు చేస్తుంటారు, డైరెక్ట్గా వాట్సాప్ మెసేజ్లు పెడుతుంటారు. సో పూర్తిగా నేను ఎక్కడికి పోయినా సరే విజిట్లు చేస్తాను. సపోజ్ నంద్యాల వెళ్ళిన ముందే చెప్తాం, ఎవరైనా కలవాలనుకుంటే కలవచ్చు. సో ఇట్లా కొంతవరకు ట్రాన్స్పరెంట్గా వాళ్ళకి యాక్సెసిబిలిటీ పెంచడం కోసం, వాళ్ళ దగ్గరికి వచ్చినా సరే మాట్లాడడం కోసం కొన్ని ప్రయత్నాలు చేసాం. ఆ ప్రయత్నాలు అయితే కొంతవరకు ఫలిస్తున్నాయి. దిస్ ఈజ్ జాకే రవికృష్ణ, IPS, SP కర్నూల్. వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఆన్ iDream.